50 ఆత్మల్ని రక్షించి పరలోకానికి చేరదాం అనుకున్నా. ఇంతమందిని దేవుడు ఇచ్చాడు. సేవకుల విషయంలో కూడా ఒక 1000 అనుకుంటున్నాను. ప్రభు కృపనిచ్చి ఛాన్స్ ఇస్తే, ఆయన నన్ను పిలిచే లోపు, ఒకవేళ ఆయన రాకడ వచ్చే లోపు ఒక 1000 మందిని దేవుని కొరకు సిద్ధపరచాలనేది నా హృదయ వాంఛ. దైవ సేవకి ఇక్కడ మోకాళ్ళు వేసిన మీరు కూడా మరి నడుం కడితే, దైవ సేవకి నాతో పాటు కలిసి సేవ చేయటానికి నడుం కడితే, ఈ కూటాలు అయిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో మరి సెమినార్ పిలుపు ఉంటుంది. అందులో కొద్ది రోజులు మీరు అభ్యాసం పొంది శిష్యత్వం చేసి, మీరు కూడా మీ ప్రాంతాల్లో చిన్నగా ఒక పరిచర్య మొదలు పెడితే, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మరియు ఇతర ప్రాంతాల నుంచి కూడా మీలో చాలామంది వచ్చారు. మీరు కానీ దేవుని కృపలో నడుం కడితే, మీ ప్రాంతాల్లో మీరే దేవుని కొరకు నిలబడితే, అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పటికే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, దేవుడు నిన్ను నిజంగా దేవుని పని కొరకు పిలిస్తే సేవకై సిద్ధపడు. సేవ చేయాలి. యవనస్తుడా, సహోదరుడా, సేవ చేయాలి. అన్ని పనుల కంటే కూడా ఉత్తమమైన పని దైవ సేవ. ఆ సేవకు పిలువబడిన వాడు ధన్యుడు. కాబట్టి మీరు కూడా తల్లులారా, పెద్ద వయసు ఉన్న తండ్రులారా, మీరు కూడా దేవుని పిలుపు అందుకొని సేవకు రావచ్చు.